ఓబుళాపురం మైనింగ్ కేసు నిందితుల పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాలని గాలి జనార్దన్, అలీఖాన్ పిటిషన్లో కోరారు. నిందితుల పిటిషన్ కొట్టివేయాలని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఓబుళాపురం మైనింగ్ కేసు నిందితుల పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక బెయిల్ మంజూరు చేయాలని గాలి జనార్దన్, అలీఖాన్ పిటిషన్లో కోరారు. నిందితుల పిటిషన్ కొట్టివేయాలని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. రైట్, బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇక రెగ్యులర్ కోర్టును ఆశ్రయించాలంటూ కూడా హైకోర్టు సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు హైకోర్టును నిందితుల పిటిషన్పై విచారణకు హైకోర్టు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, ఓబుళాపురం మైనింగ్ కేసు ఓఎన్సీ కేసులో ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డితో పాటు అతని అసిస్టెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హైకోర్టుని అప్రోచ్ అవడం జరిగింది. హైకోర్టులో తమకు ఏదైతే వెసులుబాటుకి సంబంధించి కావచ్చు, సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పును సవాల్ చేస్తూ అయితే పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అలాగే బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే హైకోర్టులో అయితే దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కింది స్థాయి కోర్టును సంప్రదించిన తర్వాత హైకోర్టుకు రావాల్సి ఉంటుంది. కింది స్థాయి కోర్టు అయినటువంటి సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ దీన్ని హైకోర్టు ఖచ్చితంగా ఈ కేసును తీసుకోవడం లేదు అన్న కోణంలో కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఇప్పటికే చూసుకున్నట్టయితే రెగ్యులర్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది హైకోర్టు. నిందితుడు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలనుకోవడంలో కూడా చెప్పింది. బెయిల్ మంజూరుకి నిరాకరించినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే 7 సంవత్సరాల శిక్ష ఏదైతే ఉందో రాజకీయంగా తను సేవ చేశాను, అలాగే కొన్ని సంస్థలకు కూడా చారిటీస్ ను కూడా అందించాను అన్న కోణంలో గతంలో కూడా తను ఏదైతే సిబిఐ వేసినటువంటి 7 ఏళ్ల శిక్ష ఏదైతే ఉందో దానికి నేపథ్యంలో కూడా గాలి జనార్దన్ రెడ్డి తనకు వెసులుబాటు కల్పించాలి, అలాగే మెరుగైన వసతులు కల్పించాలి చెంచల్గూడ జైల్లో అన్న కోణంలో కూడా పేర్కొనడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఏమాత్రము ఏదైతే అంగీకరించకుండా ఉన్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు దీన్ని మొత్తాన్ని కూడా నిరాకరించినట్టుగా అయితే తెలుస్తుంది. గాలి జనార్దన్ రెడ్డికి ఏదైతే ఓఎంసీ కేసులో అయితే ఊరట లభించనట్లుగానే తెలుస్తోంది. మొత్తం మీద అతని అసిస్టెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే మొఫైజ్ అలీ ఖాన్ ఇద్దరికి కూడా బెయిల్ కి సంబంధించి అయితే హైకోర్టు నిరాకరించినట్టుగా అయితే తెలుస్తోంది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ ఉషా.